ఇక్కడ చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే మరి ఆల్రెడీ దాదాపు ఇక్కడ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ అయితే ముగిసిందట. దాదాపు 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రభాకర్ రావును అయితే సుదీర్ఘంగా విచారించారు. మరి విచారణలో ఏమైనా బయటికి వచ్చినాయా లేవా అంటే డౌటే చెప్పాలి. ఎందుకంటే ప్రభాకర్ రావు చాలా రోజుల పాటు పోలీసులు బాస్గా ఉన్నారు. మరి ఆ పోలీసుల్లో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు ఎవరిని ఎట్లా విచారిస్తారు ఏంటి అనేది చాలా క్లుప్తంగా తెలుసు, మొత్తం డీటెయిల్గా తెలుసు. కాబట్టి ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిండు. చాలా రోజుల పాటు అమెరికాలో ఉన్నాడు. ఆధారాలన్నీ మిస్ అయిపోయినాయి. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత పెద్ద టీం ఏర్పాటు చేసిరు. మరి ప్రభాకర్ రావుని అయితే విచారించారట. మరి కాకపోతే పెద్దగా ఎలాంటి ఆయన నోటి నుంచి అయితే నిజాలు బయటపడలేదు, ఎలాంటి విషయాలు కూడా ఆయన బయట పెట్టలేదని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ హరీష్ రావు పేరు వచ్చింది అని ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. మరి నిజంగానే ఆయన హరీష్ రావు పేరు చెప్పిండా లేదా అనేది చూడాలి. ఆల్రెడీ మనకు చాలా న్యూస్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను హరీష్ రావును విచారించబోతున్నారు అన్నటువంటి న్యూస్ అయితే మనకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభాకర్ రావు నోట హరీష్ రావు పేరు వచ్చింది అని ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి ఆయన పేరు ప్రస్తావించిండు, ఎస్ఐబి మాజీ చీఫ్ అని చెప్తున్నారు. మరి కొత్త సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కూడా భేటీ అయ్యారట. అయితే ఇక్కడ మనం దృశ్యం సినిమా చూసినాం. దృశ్యం సినిమాలో అంటే పోలీసు విచారణ ఎట్లా జరుగుతుంది అనేది, వాళ్ళను ఎవరినైతే విచారిస్తారో వాళ్ళని మానసికంగా దెబ్బతీసేటువంటి వ్యూహం అనుసరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు కొడుకును కూడా విచారించారంట ఆయన ముందరనే. దాంతో ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యి కొన్ని నిజాలు చెప్తారు అని వాళ్ళు ఊహించారట. మరి వాళ్ళ ప్లాన్ కొంచెం వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. కొన్ని విషయాలైనా బయట పెట్టిరు అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ నందకుమార్ అప్పట్లో ఫామ్ హౌస్ కేసు ఉంది కదా, ఆ ఫామ్ హౌస్ కేసులో పట్టుబడ్డటువంటి నందకుమార్ స్టేట్మెంట్ కూడా వీళ్ళు రికార్డ్ చేశారంట. మరి దాంతోపాటు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వీళ్ళందరూ కూడా గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి వీళ్ళందరి వాంగ్మూలాలు మళ్ళొకసారి అయితే సేకరించారట. మరి ఓవరాల్గా దీని నుంచి మరి డిసెంబర్ 12 నుంచి 18 తేదీ వరకు మరి చాలా వరకు అయితే ఆయనను విచారించారు, ఎవిడెన్స్ను ముందు పెట్టి ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన పెద్ద నోరు విప్పలేదు అని చెప్తున్నారు. కాకపోతే హరీష్ రావు పేరు ప్రస్తావించిండు. పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, పైనుంచి ఆదేశాల మేరకే నేను ట్యాపింగ్ చేసిన అని చెప్తున్నారు. చాలా వరకు అంటే దాదాపు 4 నుంచి 5,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసిరట. అందులో వీళ్ళంతా ఈయన చెప్పేది ఏంటంటే మావోయిస్టులు, మాజీ మావోయిస్టుల నెంబర్లు మేము ట్రేస్ చేస్తున్నామని చెప్పారట. కానీ అందులో చాలా రాజకీయ ప్రముఖులు, దాంతోపాటు సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కేసు అయితే చాలా కీలకం కాబోతుంది. మరి కేసులో ప్రభాకర్ రావు నిజంగా ఏం చెప్పిండు ఏంటి అనేది మనకు త్వరలో అయితే తెలియబోతుంది. సజ్జనారు నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ కూడా వీళ్ళను దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ కేసును ఒక కంక్లూజన్కు తీసుకురావడానికి ఏం చేయాలనేటువంటిది విస్తృతంగా చర్చలు అయితే జరుపుతున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మరి కేసీఆర్ను, హరీష్ రావును ఇద్దరిని కూడా పిలిచి విచారించబోతున్నారు అన్నటువంటి లీకులు కూడా వస్తున్నాయి. మరి చాలా లీకులు వచ్చినాయి ఇప్పటివరకు. అప్పుడు అరెస్ట్ చేస్తారు, ఈయనను అరెస్ట్ చేస్తారు, లేకుంటే ఆయనను విచారిస్తారని. మరి ఇవి కూడా లీకులేనా లేకుంటే నిజంగానే మరి విచారిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ బహిరంగ సభల ముందే ఈయనను విచారించి ప్రజల్లో అంటే ఈయన కూడా దోషి, ఈయన తప్పు చేసినని ప్రజల్లో నిలబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, లేదంటే అన్ని లీకుల్లాగే ఇది కూడా ఒక లీక్ లాగా లాజికల్ కంక్లూజన్ లేకుండా పోతుందా అనేది అయితే చూడాలి. మొత్తంగా అయితే ప్రభాకర్ రావు సిట్లు తిప్పలైతే పెట్టిండు. వాళ్ళు ఇన్ని రోజులు విచారించి ఏం చేసినప్పటికీ ఆయన నుంచి అయితే పెద్ద సమాచారం అయితే రాబట్టలేకపోతున్నారంట. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు సమర్పించబోతున్నారు. మరి సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు నెక్స్ట్ ఈ కేసులో ఏం చేయబోతున్నారు అనేది అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.